దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత స్వాతంత్ర సమరయోధులందరినీ గుర్తు చేసుకుంటా గాంధీ నాయకత్వంలో గాంధీ వల్లనే స్వాతంత్రం వచ్చిందని చెప్పేసి సర్దార్ వల్లభాయ్ పటేల్, నెహ్రూ వీళ్ళందరూ పెద్ద పండుగ చేశారు. గాంధీ విగ్రహాలు పెట్టిద్దామని చెప్పేసి తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ వల్లనే వచ్చింది అని చెప్పేసి అమరణ గురించి అప్పుడు కూడా ఎవరు మాట్లాడాలి. తెలంగాణ ఎందుకు వచ్చింది, తెలంగాణ గురించి కేసీఆర్ ఎట్లా పోరాడడానికి పుంకాలుగా పుస్తకాలు రాపించింది. స్వతంత్ర సమయంలో కూడా అదే పుస్తకాలు రాపించింది. కానీ వర్గీకరణ సాధించిన తర్వాత అసూలు బాసిన అమరులకి అంకితం గమనించి చెప్పిన మొట్టమొదటి ఉద్యమాలకు పునాది వేసినటువంటి పద్మశ్రీ, మాలిగశ్రీ, మాన్యశ్రీ మందకృష్ణ మాల్యాలో చెప్పింది. చాలా చెప్పాలన్నది కానీ అన్న అంటే మిగతా వాళ్ళకి ఎక్కువ టైం ఇవ్వాలి, మనం టైం తక్కువ తీసుకోవాలి అని చెప్పకనే చెప్తారు. కాబట్టి అన్న మాటను గౌరవించి 2 నిమిషాలు మిత్రులారా. కాకపోతే వర్గీకరణ వచ్చిన తర్వాత ఎవరైతే నాయకుడు తీసుకొచ్చిండో అంటే అగ్రవర్ణాల నాయకత్వానికేమో జేజేలు పలికించి విగ్రహాలు పెట్టుకొని పుస్తకాలు రాపిస్తే అంబేద్కర్ నుంచి కృష్ణమాలిక దాకా కృష్ణ వరకు కూడా జరిగినది ఏమిటంటే ఏ వాయిస్లెస్ పీపుల్ ఎవరైతే ఉన్నారో, గొంతు లేని ప్రజల కోసం కొట్లాడినటువంటి నాయకులే ఫస్ట్ కన్వర్ట్ చేస్తున్నారు. అది అంబేద్కర్ జరిగింది, కాన్షియస్ జరిగింది, అది కృష్ణన్న మీద కూడా జరుగుతూనే ఉన్నది. దాన్ని రివర్స్ దెబ్బ ఉండడమే కృష్ణన్నకి ఇచ్చే నిజమైనటువంటి అంటే ఆయన ఉద్యమానికి ఇచ్చే నిజమైన. రాష్ట్ర ప్రభుత్వం మాట్లాడుతున్నా కానీ కృష్ణన్న పేరు ఎక్కడ తీయాలి చూస్తున్నారు. డిబేట్లల్లో మన వాళ్ళు మాట్లాడుతున్నారు, ప్రజాస్వామ్యవాదులు మాట్లాడుతున్నారు, వేరువేరు ఉన్నటువంటి బృందాల్లో వెంగల్లో లేకపోతే ఇస్మాయిల్ మేలాటోలో మిగతా ఉన్నటువంటి వాళ్ళు అందరూ మాట్లాడుతున్నారు. కానీ ప్రధానమైనటువంటి పార్టీలుగా ఉన్నటువంటి వాళ్ళు చాలా మంది మాట్లాడుతున్నారు. అధికారంలో ఉన్న పార్టీలు ఇంకెట్లా ప్రమాదం చేస్తే బాగుంటుందని చెప్పేసి మాట్లాడుతున్నారు. తర్వాత ఏమైందంటే మనలాంటి మన కులంలో ఉన్న మంత్రులను పెట్టి ఆ మంత్రులకు మనలాంటి కొంతమంది విద్యార్థి నాయకులను, ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థి నాయకులు కావచ్చు, ప్రొఫెసర్లు కావచ్చు, మిగతా వాళ్ళు చాలా మంది వాళ్ళకు అన్యాయంగా తయారు చేసి ఎట్లయితే అదే నిజమైన చరిత్రను మొదలెట్టాలో అన్ని కుట్రలు కృష్ణమాలయ గారిలో జరుగుతూ ఉన్నాయి. కానీ ప్రజలకు పిచ్చోళ్ళ స్వతంత్రం తీసుకొచ్చింది ఎవరు, తెలంగాణ తీసుకొచ్చింది ఎవరు, వర్గీకరణ సాధించింది ఎవరు ప్రజలకు తెలియదా? మట్టి మీద ఎప్పుడు కానీ ఈ మమతలు పంచిన ఉద్యమాలు చేసిన నెత్తులు గారినటువంటి చరిత్రకారుల పేర్లే ఇప్పటికీ శుభాకాంక్షలతో కాబట్టి మన నాయకుడిని మన మారిన నాయకులతో దానికి కొంతమంది చెంచాలను తయారు చేసుకొని వెన్నుపోటు పడవాలని చూస్తే తిరిగి బుద్ధి చెప్తారు ప్రజలు. ఆడగానే Super, really marvelous speech by Kariyati Saraswala.